నేను చచ్చిపోతారా, నాకు వద్దురా ఈ బతుకు, నేను చచ్చిపోతా, నాకు వద్దు. నా పిల్ల నన్ను వదిలేసింది, ఆ మధ్యలో అన్నీ అయిపోయినాయి, ఏం లేవు. అన్నీ అయిపోయినాయా? అవును అవును అన్నీ అయిపోయినాయి. ఏం చేద్దామంటావు మరి? నేను చచ్చిపోతారా. సరే చచ్చిపో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇదిగో బతకాలంటే కావాల్సింది ధైర్యం. చావాలంటే ధైర్యం అవసరం లే. అంటే చావాలంటే ధైర్యం కావాలి, బతకడానికి అవసరం లేదు. కాబట్టి చచ్చిపో, అవసరం లేదు. నీవు ఇంటికి రా, మా ఇంట్లో చికెన్ వండినా. అదేంద్ర అంత పెద్ద మాట అన్నావు? నేను ఎందుకు వండుతా, సంపుతా వండుతారా? పురున్నదారా, నీకేం మాట్లాడుతున్నావు నువ్వు? హలో, అరే ఇప్పుడు నాకు ఒక కొత్త ఐఫోన్ కావాలి, ఐఫోన్ 17 Pro Max 1TB. ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి వాడు ఇంటికి రాగానే మనం లేపేస్తే ఎట్లుంటది? అంటే బాడీని క్రషర్ లేసి క్రష్ చేస్తా. బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్. హలో హలో హలో, పోనా బాబు? ఏం చేస్తున్నావు బాబు ఇప్పుడు? ఏంలే అంకుల్. అంటే జాబ్ గివ్ ఏం లేదా? సింపుల్ అంకుల్, మీలాంటి మనుషులను వెతుక్కొని మిమ్మల్ని నూరి సప నరికి ముక్కలుగా కడిగేసి అయితే కాకుల గద్దులోకి వేస్తా. లేకపోతే లోపల మీ అవయవాలు ఆర్గన్స్ ఉంటాయి కదా, ఆ ఆర్గన్స్ లో లివర్, లేకపోతే లంగ్స్ లో ఒకటి, హార్ట్, ఐస్, రకరకాల లోపల ఏవేవి పార్ట్స్ ఉంటాయో వాటన్నిటికీ నేను బిజినెస్ చేస్తాను. మీలాంటి హెల్తీ స్పెసిమెన్స్ ని చూసుకొని ఆర్గన్ డొనేషన్ మీరు చేయాలి. మీకు చేయకుండా, మీకు తెలియకుండా మీరు చచ్చిపోయినప్పుడు మీరు సైన్ చేయకపోయినా నేను తీసుకుంటాను. ఎంత హెల్తీ ఉన్నాయో దాన్ని బట్టి మాకు డబ్బులు, ఇప్పుడు కూలీలో ఇచ్చినట్టుగా మాకు అట్లా డబ్బులు వస్తాయి. దాన్నే రొటేషన్ చేస్తాం. ఒకటి ఇప్పుడు మీరు చచ్చిపోయారు, మీ ఆర్గన్ తీసుకుపోయి ఒకటి కడబెడతాం, వాడు చచ్చిపోతాడు, వానికి వెళ్ళి మీ అదే ఆర్గన్ తీసుకొని ఇంకోటి చేస్తాం. రొటేషన్ చేస్తాం. ఎందుకు? రొటేషన్ ఆఫ్ మనీ, రొటేషన్ ఆఫ్ చిట్ ఫండ్స్. మీరు ఎట్లా చిట్టి పైసలు ఎట్లా రొటేట్ చేస్తాం, నేను ఇట్లా చేస్తాం. ఒక 2 to 3 lakhs సంపాదిస్తాను నెలకి. 1-2 lakh? ఏం మాట్లాడుతున్నావు? అంతగానమా? బెస్ట్ డీల్. అంటే ఇప్పుడు నన్ను కూడా, మీకు కూడా మీరు చచ్చిపోయినప్పుడు చెప్పండి, నేను వస్తా. ఏమైనా మాకు ఏం మాట్లాడుతున్నావు? అరే నాకు ఇష్టం, ఏం చేయాలి? ఓ అవునా, గుడ్ టు హియర్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒప్పుకోరు, ఈ సమాజం ఒప్పుకోదు నన్ను. అంతా అయ్యే పనిలాగా అవ్వట్లే కానీ పెళ్లి చేసేసుకో. ఆమె పెళ్లి చేసుకుని నేనేం చేసుకోవాలి? నాకు ఆమె ఇంట్రెస్ట్ లేదు. నీకు ఒక మంచి ఐడియా ఇస్తా, చెప్పాలా? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే వాడిని పెళ్లి చేసుకోకు. నువ్వేం చేస్తావంటే, ఒక అమ్మాయిని లవ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వేం చేస్తావంటే, మీరిద్దరు ఉన్నప్పుడు ఏం చెప్తావంటే, మీరు బయట ఎక్కడన్నా ఫ్లాట్ తీసుకుని ఉండండి. ఆ ఫ్లాట్ తీసుకుని ఉన్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయిని పిలుచుకుంటుంది, నువ్వు నీ అబ్బాయిని పిలుచుకో. ఇక ఎప్పుడైనా మీ ఇంట్లో చాలా ఎవరన్నా ఇట్లా మీ అమ్మ నాన్న మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు మీరు ఇది చేయండి, అంటే వైస్ వర్సా. అప్పుడు మీ వాళ్ళకి డౌట్ రాదు. ఇక మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ రివర్స్ వర్సా చేయండి. ఎట్లుంది? అరే నువ్వు ఫస్ట్ బయటికి పో, దబాంగ్. అరే బయటికి దబాంగ్, బయటికి దబాంగ్. మంచి సజెషన్స్ ఇస్తావా అనుకుంటే ఏంది ఇవన్నీ చెత్త సజెషన్స్ ఇస్తావు? సజెషన్స్ ఇస్తే తీసుకోవాలి. అమ్మ ఎలా కొట్టేస్తారు? మంచి సజెషన్, వైస్ వర్సా రివర్స్ వర్సా. వెళ్ళిపోతే ఎట్లా మేనేజ్ చేస్తారు ఈ సొసైటీలో? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.